డిసెంబర్ 9న నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ మూడవ సభలో 51 మంది కొత్తగా మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా వివిధ పార్టీల నుంచి ఎన్నిక కావటం విశేషం. అంటే తొలిసారిగా శాసనసభ మెట్లెక్కిన వారు 51 మంది. 119 సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించాలనే సంకల్పంతో ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని ప్రభుత్వము నియమించడం జరిగింది. ఇదే వివాదాస్పదమైంది. సాధారణంగా ప్రోటెం స్పీకర్గా మనకున్న ఆచార వ్యవహారాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా 2 అంశాలను పరిగణలో తీసుకుంటారు. మొదటిది, ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు ప్రోటెం స్పీకర్ అవ్వాలి. 2, ఇద్దరూ సమానంగా గెలిచి ఉంటే అప్పుడు వయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద వయసు ఎవరికి ఉంటే వాళ్ళను ప్రోటెం స్పీకర్గా పెట్టాలి. ప్రస్తుత సభలో 8 సార్లు గెలిచిన ఏకైక వ్యక్తి కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు కనుక తదుపరి 6 సార్లు గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. 6 సార్లు గెలిచిన శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ తరపున పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస యాదవ్. ఎంఐఎం పార్టీ తరపున అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఈ నలుగురిలో సీనియారిటీ పరంగా, వయసు పరంగా అన్ని రకాలుగా మంత్రిగా పనిచేశాడు పోచారం, సభాపతిగా పనిచేశాడు పోచారం, స్పీకర్గా పనిచేశాడు పోచారం. ఏ రకంగా చూసినా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రోటెం స్పీకర్ కావాల్సి ఉన్నది. దాన్ని కాదని వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలకు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలే కాదు, మరొక అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందు ఎంఐఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో మైత్రిలో ఉండేవారు, సహచర్యంలో ఉండేవారు, పొత్తులో ఉండేవారు, కలిసి పనిచేసేవారు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తూ ఉంది ఎంఐఎం. ఇంకా ఆరోపణలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే కేసీఆర్ సారు వారు కారులో వెనక సీట్లో పడుకుంటే స్టీరింగు అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖంగా కమలనాథులు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి అవినాభావ సంబంధం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మైత్రిని విడదీసి అవసరానికి ఎప్పుడైనా అవసరం వస్తే ఆ 7 సభ్యుల యొక్క మద్దతు పొందటానికి ఏదైనా కారణం వల్ల అసంతృప్తితో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరైనా తోక తిప్పితే, బయటికి పోతే ఈ 7 సభ్యుల మద్దతు పొందటానికి ఈ రోజున మైత్రి బంధము కాంగ్రెస్కి ఎంఐఎంకి ప్రారంభము. ఎంఐఎంకి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా నియమించటమే. ఎంఐఎం పార్టీ వాళ్ళకు కావాల్సింది వ్యాపార ప్రయోజనాలు. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ మాట సాగాలి, వాళ్ళు చెప్పిందే వేదము. వాళ్ళకుండే విద్యా సంస్థలు కానీ, వాళ్ళకుండే బహుళ అంతస్తుల భవనాలు కానీ,
వాళ్ళు చెప్పిన విధంగా పాత బస్తీ వాళ్ళ నియంత్రణలో ఉండే విధంగా సహకరించే ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. మనం గతాన్ని గుర్తు చేసుకుంటే 2012 సంవత్సరంలో అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే శాసనసభ్యులందరూ కూడా వాళ్ళు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ అధిష్టానము ఆనాడు 18 ఎమ్మెల్యేలు కలిగిన ప్రజారాజ్యం పార్టీతో సంప్రదింపులు జరిపి ప్రజారాజ్యం పార్టీని విలీనము చేసుకోవటము ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంక్షోభము రాకుండా అప్పుడు అవిశ్వాస తీర్మానము పెట్టిన సంఖ్యాబలంలో ఎటువంటి సమస్య రాకుండా ఏర్పడింది. పిఆర్పి పార్టీని విలీనం చేసినప్పుడు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో సంకీర్ణం కాదు కలిసిపోయిన తర్వాత 2 మంత్రులకు అవకాశం ఇచ్చారు, 2 ఎమ్మెల్యేలకు. రాయలసీమ నుంచి రామచంద్రయ్యకు, కోస్తా ప్రాంతం నుంచి గంటా శ్రీనివాసరావుని పిఆర్పి నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినందుకు బహుమానంగా 2 మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఆ రోజు 2014 వరకు నిరాటంకంగా అవిశ్వాస తీర్మానాన్ని తట్టుకునే విధంగా పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ సహాయపడింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చే విధంగా వాళ్ళని మచ్చిక చేసుకోవటానికి ప్రోటెం స్పీకర్గా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 2018లో కూడా ఇదే తంతు జరిగింది. అప్పుడు కూడా సీనియర్లు అధిక సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నా ఎంఐఎంతో సన్నిహితంగా మెలగాలనే సంకల్పంతో ఆ రోజున 2018లో కేసీఆర్ కూడా ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ని ప్రోటెం స్పీకర్గా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పుడే రాజాసింగ్ 2018లో బీజేపీ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆయన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తే నేను రాను, ఆయన చేతితో నేను చేయించబడను అని చెప్పి ఆ రోజు గైర్హాజరవడం జరిగింది. ఈ రోజున మరి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా రాజ్భవన్లో లాంఛనంగా 9 డిసెంబర్ ఉదయాన ప్రోటెం స్పీకర్గా గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు వివిధ పార్టీల వాళ్ళు వస్తే భారతీయ జనతా పార్టీ బహిష్కరించింది. ప్రోటెం స్పీకర్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించింది. ఈరోజు సభను కూడా బహిష్కరించారు భారతీయ జనతా పార్టీ కమలనాథులు ఎమ్మెల్యేలు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయాన్నే 8:30కే పాత బస్తీలో ఉండే భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి పూజలు నిర్వహించి ఆ తరువాత అమరవీరుల స్తూపము అక్కడ నివాళులర్పించి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చర్చించుకుని అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించుకోవటం ఇష్టం లేక బహిష్కరించారు. తదుపరి రంగారెడ్డి జిల్లాకు చెందిన వికారాబాద్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ లాంఛనంగా స్పీకర్గా ఎంపిక కాబోతున్నాడు. ఏకగ్రీవంగా ఎంపిక కాబోతాడు. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ రోజున 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభకు గైరు హాజరవటం అనేది విశేషం. కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకారం హాస్పిటల్లో ఉండటం వల్ల రాలేదు.
కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ హాస్పిటల్లో తండ్రి వద్ద ఉన్న కేటీఆర్ కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు. వీళ్ళు సభ్యులు కోరిన విధంగా తదుపరి స్పీకర్ ఎన్నిక అయిన తరువాత వారితో ప్రమాణ స్వీకారం చేయించే వసతి ఉన్నది. ఇక భారతీయ జనతా పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా ఎవరుంటారనే ఆసక్తి నెలకొన్నది. ఇది జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకుని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర శాసనసభ బీజేపీ పక్ష నేతను నియమిస్తారు. కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. కామారెడ్డిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన జైంట్ కిల్లర్, చరిత్ర లిఖింపజేసిన వెంకటరమణారెడ్డి చరిత్రలో నిలిచాడు. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆయన కేసీఆర్ని 2వ స్థానానికి నెడితే ప్రస్తుత ముఖ్యమంత్రి 3వ స్థానానికి నెట్టబడ్డాడు. అందువల్ల వెంకటరమణారెడ్డికి శాసనసభాపక్ష నేతగా అవకాశం కల్పించడం సమంజసమని హైకమాండ్ భావిస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే మరొక 2 పేర్లు కూడా పరిశీలనలు ఉన్నాయి. నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి, ఇది 2వసారి, వెంకటరమణారెడ్డి మొదటిసారి. మహేశ్వర్ రెడ్డి ఆల్ ఇండియా కార్యక్రమాల కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కార్యక్రమాల కమిటీ చైర్మన్గా కూడా విధి నిర్వహణలో అనుభవజ్ఞుడు. ఆయన్ని ఉపనేతగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. రాజాసింగ్ 2018లో ఒకే ఒక్కడు, అందువల్ల పోటీ లేదు. ఆయనే శాసనసభాపక్ష నేత అయ్యాడు. ఆయనకి తెలుగు భాషపై పట్టు లేదని, గ్రామీణ సమస్యలు తెలవదు, రైతుల సమస్యలు, గ్రామీణ ప్రాంతాల సమస్యలు తెలవదని, కొంచెం ఆవేశపడతాడని, ఆలోచన లేకుండా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడని, అదిగాక 1 సంవత్సరం పాటు ఆయనపై సస్పెన్షన్ వేటు వేయటం, వీటన్నిటి కారణాల వల్ల రాజాసింగ్ని మళ్ళీ శాసనసభాపక్ష నేతగా నియమించే అవకాశాలు తక్కువ. కిషన్ రెడ్డి జాతీయ హైకమాండ్ బీజేపీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాడు. వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభా పక్ష నేతగా నియమించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా కేసీఆర్ని నియమించుకున్నారు. కేసీఆర్కి క్యాబినెట్ హోదా ఇస్తారు. ఆయనకి ఉపనేతలుగా కేటీఆర్, అలా కేటీఆర్తో పాటు హరీష్ రావు లాంటి వాళ్ళు సహకరించడం జరుగుతుంది. ఎంఐఎం పార్టీ తరఫున గతంలో లాగా అక్బరుద్దీన్ ఓవైసీని ఎంఐఎం పార్టీ తరఫున శాసనసభాపక్ష నేతగా నియమిస్తారు. ఇక సిపిఐకి ఒకే ఒక సభ్యుడు కూనంనేని సాంబశివరావు. కూనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించడం అనేది అది సాధారణంగా జరిగే విషయం. ఒకే ఒక్కడు ఆయన ఆ పార్టీ తరపున అధికార పార్టీతో పొత్తులో కలిసి గెలిచాడు. ఆ విధంగా శాసనసభాపక్ష నేతల ఎంపిక ప్రక్రియ జరగబోతూ ఉన్నది. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా నియమించటము ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని ఆకర్షించి రాబోయే కాలంలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యే సంకేతాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.